2013లో దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట పేలుళ్ల మాదిరిగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో దాడులకు కుట్ర జరిగింది. ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఆదివారం అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు నిందితులు. బాంబులను ఎలా పేల్చాలనే దానిపై రంపచోడవరం అడవుల్లో రిహార్సల్స్ కూడా చేశారు. సౌదీలో ఉండే ఉగ్రవాద నాయకుల ఆదేశాలతో ప్రణాళికను రెడీ చేసుకున్నారు. హైదరాబాద్ లో బీటెక్ చేస్తున్నప్పుడు సిరాజ్ తో సమీర్ కు పరిచయం ఏర్పడింది. బీటెక్ పూర్తయ్యాక సమీర్ సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేశాడు. ఆ టైంలో సౌదీలోని ఉగ్రవాద సంస్థల హ్యాండ్లర్లతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఐఎస్ఐ హ్యాండ్లర్లు ఆదేశాలతో సిరాజ్, సమీర్ ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ముస్లిం యువతను ఆకర్షించేందుకు అహీం సంస్థను కూడా స్థాపించారు. సోషల్ మీడియాలో మ్యాజిక్ లాంతర్ పేరుతో అకౌంట్ను ఓపెన్ చేసి చాలా మందిని చేర్చుకున్నారు. యువకులు, మైనర్లను అహీంలో చేర్చారు. కావాల్సినంత మంది చేరిన తర్వాత హైదరాబాద్, విజయనగరంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు. దీనికోసం సిరాజ్ 2 సార్లు సౌదీ వెళ్లి వచ్చాడు. పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పేల్చాలి అని ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నాడు. ఇక పేలుళ్లకు రంగం సిద్ధం చేయడానికి ముందు సికింద్రాబాద్లోని సమీర్ ఇంట్లో అహీం సభ్యులు 3 రోజుల పాటు భేటీ అయ్యారు. బాంబుల తయారీకి అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్, టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. స్థానికంగా ఉన్న దుకాణాల్లో కొంటే పట్టుబడే ప్రమాదం ఉందని ఈ-కామర్స్ సైట్లలో ఆర్డర్ చేశారు. వాటిలో బాంబులను తయారు చేశాక పరీక్షల కోసం రంపచోడవరం అటవీ ప్రాంతంలో రిహార్సల్స్ కూడా చేశారు. తొలుత డమ్మీ పేలుళ్లతో ప్రయత్నించి ఆ తర్వాత హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలుళ్లు జరపాలని ప్లాన్ చేశారు. వీటన్నింటికీ అవసరమైన డబ్బు కోసం విజయనగరం జిల్లా సహకార బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు కూడా జరిపారు. జాతీయ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తే నిఘా సంస్థలు గుర్తిస్తాయని ఇలా ప్లాన్ చేశారు. అయితే ఇంతలోనే పోలీసులకు పట్టుబడడంతో పెద్ద విధ్వంసమే తప్పింది. వీరిద్దరికీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వారిని విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు. అటు పోలీసులు కూడా ఈ కేసులో వీరిద్దరిని విచారించడానికి 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. ఉగ్ర కుట్ర కేసు కావడంతో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. సోమవారం విజయనగరానికి వస్తూనే స్థానిక దర్యాప్తు అధికారి నుంచి ప్రాథమిక సమాచారాన్ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని అహీం సభ్యుల వివరాలపై ఆరా తీస్తోంది.